అందరికీ నమస్కారం. డగ్లస్ యాడమ్స్ రాసిన ఒక ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ద హిచ్హైకర్స్ గైడ్ టు ద గెలాక్సీ విశ్లేషణకు స్వాగతం. దీనికి మామూలు ఫాలోయింగ్ లేదు, ఒక రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు సుమా, బుర్ర గిర్రున తిరిగే లాజిక్స్, అంతకుమించి కడుపుబ్బా నవ్వించే హాస్యం ఇందులో ఉంటాయి. ఈ విశ్లేషణ వింటున్నంతసేపు నిజంగానే మనం వేరే విశ్వంలో విహరిస్తున్నామేమో అన్న ఫీలింగ్ రావడం గ్యారంటీ. సో ఇంకెందుకు లేట్, డైరెక్ట్గా ఈ క్రేజీ అడ్వెంచర్లోకి దూకేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎంతో ఇష్టంగా బతుకుతున్న ఈ భూమి ఆకాశంలో ఏదో ఒక ఇంటర్ గ్యాలక్టిక్ ఎక్స్ప్రెస్ హైవే వేయడం కోసం సరిగ్గా ఈరోజే నాశనం చేయబడితే ఎలా ఉంటుంది? ఏంటి, వినడానికే చాలా వింతగా, క్రేజీగా ఉంది కదూ? ఈ అద్భుతమైన కథ సరిగ్గా ఇలాంటి ఒక ఊహించని మిస్టరీతోనే మొదలవుతుంది. ఈ అనంత విశ్వంలో అసలు మన భూమి అంటే ఎంత చిన్నదో, దానికి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడే మనకు అర్థమైపోతుంది. మున్ముందు మనం ఎలాంటి మైండ్ బ్లాంక్ అయ్యే స్పేస్ అడ్వెంచర్లోకి వెళ్లబోతున్నామో ఇక్కడే ఒక హింట్ దొరుకుతుంది. ఇక కథలోకి వస్తే, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆర్థర్ డెంట్. ఇతను ఎవరంటే, ఎవ్వరి గొడవకి వెళ్లకుండా ఎంతో ప్రశాంతంగా బతకాలి అనుకునే మన పక్కింటి కుర్రాడిలాంటి ఒక మామూలు మనిషి. కాని మన భాషలో చెప్పాలంటే మాత్రం ఇతను ఈ యూనివర్స్లోనే అతిపెద్ద బకరా. ఎందుకు తెలుసా? లోకల్ మున్సిపాలిటీ వాళ్లు ఒక బైపాస్ రోడ్డు వేయడానికి ఆర్థర్ ఇంటిని కూల్చేయడానికి వస్తారు. సరిగ్గా అదే టైంలో పైనెక్కడో స్పేస్లో ఒక హైవే వేయడానికి, ఏకంగా మన భూమినే కూల్చేయడానికి ఏలియన్స్ వస్తాయి. అంటే ఒకే రోజు అటు ఇల్లు, ఇటు తన సొంత గ్రహం రెండూ నాశనం కావడమంటే, పాపం ఆర్థర్ని మించిన బకరా ఈ విశ్వంలోనే ఇంకెవ్వరూ ఉండరు కదా. ఆ రోజు అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. ఫస్ట్ ఆర్థర్ ఇల్లు కూల్చబడుతుంది. అదే టెన్షన్లో ఉన్న ఆర్థర్కి తన బెస్ట్ ఫ్రెండ్ ఫోర్డ్ ప్రిఫెక్ట్ ఒక బాంబు పేలుస్తాడు. ఏంటంటే తానొక మనిషిని కాదని, వేరే గ్రహం నుంచొచ్చిన ఏలియన్ అని అసలు నిజం చెప్తాడు. ఫోర్డ్ అసలు పని ఏంటంటే గెలాక్సీ గైడ్ బుక్ కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఈ షాక్ నుంచి ఆర్థర్ కోలుకునే లోపే వోగాన్స్ అనబడే ఒక విచిత్రమైన ఏలియన్ జాతి ఆకాశం నుంచి వస్తారు. జస్ట్ కేవలం 2 నిమిషాల్లో మన భూమిని మొత్తం ఆవిరి చేసేస్తారు. అలా కళ్ళు మూసుకొని తెరిచేలోపే మన హీరో జీవితం పూర్తిగా తలకిందలైపోతుంది. సో ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, భూమి ఆవిరైపోయిన తర్వాత ఆర్థర్, అతని ఫ్రెండ్ ఫోర్డ్ ఇద్దరూ ఆ వోగాన్ స్పేస్షిప్లోకి సీక్రెట్గా ఎక్కేస్తారు. కానీ ఆ వోగాన్స్ మామూలు వాళ్ళ కాదు, చాలా క్రూరమైన స్ట్రిక్ట్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎవరైనా దొరికితే టార్చర్ చేయడానికి ఒక భయంకరమైన ఆయుధాన్ని వాడతారు. అదే వోగాన్ పోయట్రీ. ఈ విశ్వంలోనే అత్యంత చెత్త కవిత్వాల్లో దీనిది 3వ స్థానం. ఈ కవిత్వం వింటుంటే అక్షరాల నరాలు తెగిపోయేంత నరకం కనిపిస్తుంది. వాళ్ళు మన హీరోలను కుర్చీల కట్టేసి మరీ ఈ కవితలు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత వాళ్లను నిర్దాక్షిణ్యంగా డోర్ తెరిచి స్పేస్ శూన్యంలోకి విసిరేస్తారు. ఇప్పుడొకసారి స్క్రీన్ పైనున్న ఆ పెద్ద నెంబర్ చూడండి. ఒక మనిషి స్పేస్లో ఆక్సిజన్ లేకుండా బతకడం సాధ్యమా? మహా అయితే ఓ 30 సెకండ్లు బతుకుతారేమో. ఆ 30 సెకండ్లలో వాళ్ళని ఏదైనా వేరే స్పేస్ షిప్ వచ్చి కాపాడే ఛాన్స్ ఎంతుందో తెలుసా? 2⁻²276,709. అంటే అక్షరాల 0.000 అని లెక్కబెట్టుకుంటూ పోతే, సింపుల్గా చెప్పాలంటే అది అసాధ్యం. కాని ఇక్కడే ఒక మిరాకిల్ జరుగుతుంది. సరిగ్గా 29వ సెకండ్కి మన హీరోలను హార్ట్ ఆఫ్ గోల్డ్ అనే ఒక అల్ట్రా మోడర్న్ స్పేస్ షిప్ ఆటోమేటిక్గా కాపాడుతుంది. ఇది నిజంగా కథలో ఒక క్రేజీ టర్నింగ్ పాయింట్. ఈ గ్యాలాక్టిక్ ప్రయాణంలో మనకు ఎన్నో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఈ బ్యాబెల్ ఫిష్. ఇదొక చిన్న పసుపు రంగు చేప. వినడానికి ఫన్నీగా ఉన్నా దీని పనితీరు అద్భుతం. ఫోర్డ్ ఈ చేపను తీసి ఆర్థర్ చెవిలో పెడతాడు. అంతే, ఆ క్షణం నుంచి ఆర్థర్కి విశ్వంలో ఏ ఏలియన్ ఏ భాషలో మాట్లాడినా పక్కాగా అర్థమైపోతుంది. ఈ బ్యాబెల్ ఫిష్ బ్రెయిన్ వేవ్స్ ద్వారా టెలిపతి పద్ధతిలో లాంగ్వేజ్ని ఇన్స్టెంట్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది రచయిత క్రియేట్ చేసిన ఒక బ్రిలియంట్ కాన్సెప్ట్. దీనివల్లే ఆర్థర్ మిగతా గ్రహాంతరవాసులతో ఏ ప్రాబ్లం లేకుండా మాట్లాడగలుగుతాడు. సరే, ఇప్పుడు ఈ హార్ట్ ఆఫ్ గోల్డ్ స్పేస్ షిప్లో ఉన్న క్రూ గురించి ముచ్చటించుకుందాం. వాళ్లే మన కాస్మిక్ వియర్డోస్. ఒకరు జాఫర్డ్ బ్యూల్బ్రాక్స్, మరొకరు ట్రిలియన్. ఈ జాఫర్డ్ ఎవరంటే ఏకంగా గెలాక్టిక్ ప్రెసిడెంట్. ఇతనికి 2 తలలు 3 చేతులు ఉంటాయి. పైగా ఇతనొక మాస్టర్ థీఫ్ కూడా. ఇప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ స్పేస్ షిప్ను దొంగిలించింది కూడా ఇతనే. ఇక ట్రిలియన్ విషయానికొస్తే, భూమి నాశనం కాకముందు ఆర్థర్ ఒక పార్టీలో ఈమెను చూసి ఇష్టపడతాడు. కాని అప్పుడే జాఫర్డ్ వచ్చి తన మాటలతో మాయ చేసి ఆమెను స్పేస్లోకి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు భూమి లేకపోయేసరికి ఆర్థర్తో పాటు ఈ విశ్వంలో మిగిలిన ఒకే ఒక్క మనిషి ట్రిలియన్ మాత్రమే. ఇక్కడ మనం ఇంకో సూపర్ క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
అతనే మార్విన్ ద పారనాయిడ్ ఆండ్రాయిడ్. ఇక్కడ ఈ నంబర్నొకసారి గమనించండి. 57,600 కోట్ల సంవత్సరాలు. తన స్నేహితుల కోసం మార్విన్ ఒక గ్రహం మీద ఇన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఈ రోబోకి ఏకంగా ఒక గ్రహమంత సైజున్న మెదడుంటుంది. కాని ప్రాబ్లమేంటంటే ఎవరూ దానికి తగ్గ పని చెప్పరు. జస్ట్ తలుపులు తీయడం, కాఫీ తీయడం లాంటి చిన్న చిన్న పనులు చెప్తుంటారు. దీనివల్ల ఈ పాపం మార్విన్ ఎప్పుడూ విపరీతమైన డిప్రెషన్తో ఉంటూ ప్రతి దానిపై ఒక రకమైన విరక్తి చూపిస్తూ భయంకరమైన కామెడీ పండిస్తాడు. అలా ప్రయాణిస్తూ వాళ్లు ఒక చారిత్రాత్మకమైన గ్రహానికి చేరుకుంటారు. అదే మగ్రాథ్యా. ఇక్కడ్నుంచి కథంతా ఒక రేంజ్లో రచ్చరంబోలలా మారిపోతుంది. అసలు ఈ మగ్రాథ్యా స్పెషాలిటీ ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వీళ్లు విపరీతమైన ధనవంతుల కోసం వాళ్లకి నచ్చినట్లు కస్టమైజ్డ్ లగ్జరీ ప్లానెట్స్ అంటే గ్రహాలను ఫ్యాక్టరీలో తయారుచేసి అమ్ముతుండేవాళ్లు. అలా గ్రహాలను అమ్మి విశ్వంలోనే అత్యంత సంపన్న గ్రహంగా ఇది మారిపోయింది. కాని కాలక్రమేణా బిజినెస్ పడిపోయి ఇప్పుడది ఎవ్వరూ లేని ఒక మూతపడిన పాత ఫ్యాక్టరీలా మిగిలిపోయింది. ఇక్కడే కథలోని అసలైన ఫిలాసఫీ రివీలవుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కొందరు సూపర్ ఇంటెలిజెంట్ పాన్ డైమెన్షనల్ జీవులకు ఒక డౌటొచ్చింది. అసలు ఈ జీవితమేంటి? ఈ విశ్వమేంటి? అసలు అన్నింటికీ అసలైన అర్థమేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలనుకున్నారు. దానికోసం వాళ్లు డీప్ థాట్ అనే ఒక భారీ సూపర్ కంప్యూటర్ను నిర్మించారు. అయితే ఆ కంప్యూటర్ వాళ్లకు సమాధానం చెప్పడానికి ఏకంగా 7.5 మిలియన్ సంవత్సరాల టైం అడిగింది. సరే అని వాళ్లు అంతకాలం ఓపికగా ఎదురుచూశారు. చివరికి ఆ అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చే ఆ రోజు రానే వచ్చింది. ఇమాజిన్ చేసుకోండి, 7.5 మిలియన్ సంవత్సరాలకు సూపర్ కంప్యూటర్ ఆలోచించి ఎంతో ఉత్కంఠ మధ్య అది చెప్పిన సమాధానమేంటో తెలుసా? జస్ట్ ఒక నంబర్. అదే 42. అవునండి, మీరు విన్నది కరెక్టే. జీవితానికి, విశ్వానికి అసలు అర్థమేంటి అని అడిగితే అది సింపుల్గా 42 అని చెప్పేసింది. దీన్ని విన్నవాళ్లందరికీ ఒక రేంజ్లో పిచ్చెక్కిపోయింది. అప్పుడా కంప్యూటర్ ఏమందంటే, చూడండి, అసలు ఆ ప్రశ్న ఏంటో మీకు కరెక్ట్గా తెలిస్తేనే ఈ ఆన్సర్కి వాల్యూ ఉంటుంది. సో అసలు ప్రశ్న ఏంటో కనుక్కోడానికి మీరు నాకంటే గొప్ప కంప్యూటర్ను తయారుచేయండి అని ఒక ఉచిత సలహా ఇస్తుంది. ఆ సలహా విన్నాక అసలు ప్రశ్నేంటో తెలుసుకోవడానికి డిజైన్ చేయబడిన ఆ రెండో సూపర్ కంప్యూటర్ ఏదో కాదు, మన భూమి. వినడానికి షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. మన భూమి ఒక ఆర్గానిక్ కంప్యూటర్. మనుషులమైన మనం ఏమనుకుంటాం? భూమిని మేమే పాలిస్తున్నాం, మేమే తోపులమనుకుంటాం. కాని అదంతా అబద్ధం. నిజానికి భూమిని నడిపిస్తున్నది, మనల్నే ఒక ఎక్స్పెరిమెంట్గా వాడుతున్నది ఎలుకలు. ఆ పాన్ డైమెన్షనల్ జీవులే మన ప్రపంచంలో ఎలుకల రూపంలో ఉంటూ 10 మిలియన్ సంవత్సరాల పాటు ఆ ప్రోగ్రాం రన్ చేశాయి. కాని ఇంకొక 5 నిమిషాల్లో ఆ ప్రోగ్రాం మొత్తం పూర్తి అవుతుందనగా ఓగాన్స్ వచ్చి బైపాస్ హైవే కోసం మన భూమిని నాశనం చేశారు. అదన్నమాట మ్యాటర్. అసలు ఈ 42 వెనుకున్న అసలు సీక్రెటేంటో ఇప్పుడు చూద్దాం. ఈ బుక్ రిలీజ్ అయ్యాక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ అంతా ఈ నంబర్ని విపరీతంగా వాడతాం మొదలుపెట్టారు. ఎందుకంటే బైనరీ కోడ్లో ఇది 101010, అలాగే ఆస్కీ లాంగ్వేజ్లో 42nd క్యారెక్టర్ ఒక ఆస్టరిస్క్, అంటే దాన్ని వైల్డ్ కార్డ్ అని పిలుస్తారు. దేనికైనా సరిపోయేది అని దానర్థం. కాబట్టి డగ్లస్ కావాలనే ఇలా రాశాడు అనుకున్నారు. కానీ ఇదంతా జస్ట్ మన ఇమాజినేషన్ మాత్రమే. డగ్లస్ ఆడమ్స్ దీని గురించి చెప్తూ, అదొక చిన్న జోకండి బాబూ, నాకొక సింపుల్ నంబర్ కావాల్సొచ్చింది, అలా నా గార్డెన్లోకి చూస్తూ 42 అయితే బావుంటుంది కదా అని దాన్ని రాసేశాను అని చాలా సింపుల్గా తేల్చేశారు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద మిస్టరీ అయిపోయింది. ఇంత విచిత్రమైన క్రేజీ ప్రయాణం నుండి మనం నేర్చుకోగలిగే కొన్ని ఫన్ అండ్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్, ఎల్లప్పుడూ ఒక టవల్ మన దగ్గర ఉంచుకోవాలి. స్పేస్ ట్రావెల్లో ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సెకండ్, జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా, భూమే బద్దలైనా సరే, డోంట్ పానిక్, టెన్షన్ పడకండి. థర్డ్, మన చుట్టూ ఉండే వింత వింత స్నేహితులను వదులుకోకండి. ఎందుకంటే వాళ్లే ఒక్కొక్కసారి మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడతారు. అండ్ ఫైనలీ, మన ప్లాన్స్ వర్కౌట్ అవనప్పుడు ఆర్థర్ డెంట్లాగా ఫ్రీ స్టైల్లో వెళ్ళిపోవాలి. వచ్చే కొత్త అడ్వెంచర్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ కథలో అంతర్లీనంగా ఉన్న అసలైన థీమ్ కూడా ఇదే. ఇదొక కాస్మిక్ అబ్సర్డిటీ మాస్టర్పీస్. మనుషులుగా మనకున్న అహంకారాన్ని, ఈ అనంత విశ్వం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఈ కథ చాలా సెటైరికల్గా, హాస్యంతో చెప్తుంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనకు అసలైన సమాధానాలు దొరకవని, జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక లాజిక్, ఒక అర్థం ఉండాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఎంత కష్టమొచ్చినా సరే మనిషికి ఉన్న అతిపెద్ద ఆయుధం హాస్యం మాత్రమే అని. ఈ విశ్లేషణ మనకు నవ్విస్తూనే ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది.
ఇక ముగింపుగా మీకందరికీ ఒక బుర్ర తొలిచే ప్రశ్న: మనం నిజంగా మన జీవితాలను మనమే శాసిస్తున్నామా, లేక మనమందరం కేవలం ఒక పెద్ద ఎలుకల ప్రయోగంలో భాగమా? ఒకసారి ఆలోచించండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ మొత్తం కథలో మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ లేదా సీన్ ఏంటో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. వీడియో